ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 26 జూలై 2026. రివైజ్ కోర్స్ డేట్ 2/2/2011. బాప్దాదా చెప్తున్నారు, తమ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యరేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యం మరియు ఇంత గొప్ప భాగ్యం కల్పమంతటిలో మరెవ్వరికీ లభించలేదు. ఎందుకంటే మీకు భాగ్యం ఇచ్చేవారు స్వయంగా భాగ్యదాతయే. మొదటిగా ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది. నోటిలో మధుర వాణి యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముడైన తండ్రి యొక్క లవలీన రేఖ మెరుస్తూ ఉంది. చేతుల్లో సర్వ ఖజానాల శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖ మెరుస్తూ ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యం మరెవరికైనా ఉందా? అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలకు కూడా భాగ్యాన్ని వర్ణించటం జరుగుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరి ఈ భాగ్యాన్ని స్వయం భాగ్య విధాతయే తయారు చేశారు. పిల్లలందరి భాగ్యాన్ని చూసి బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలుపుతున్నారు. ఈ భాగ్యం ఈ సంగం యుగంలోనే లభిస్తుంది మరియు నడుస్తుంది. సంగం యుగ సుఖం అన్ని యుగాల కంటే శ్రేష్టమైనది. సత్యుగ భాగ్యం కూడా సంగం యుగ పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే. అందువలన సంగం యుగ ప్రాప్తి సత్యుగ ప్రాలబ్ధం కంటే కూడా ఎక్కువ. మీ భాగ్యంలో మైమర్చిపోండి. ఏమి జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏమని వెలువడుతుంది? వాహన భాగ్యం. ఎందుకంటే స్వయం భాగ్యదాతయే మీ తండ్రి. కనుక భాగ్యదాత ద్వారా ప్రతి ఒక్కరికి తమ భాగ్యం లభించింది. మేమంతటి భాగ్యవంతులమని అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారా? లేక సదా నష ఉంటుందా? ప్రపంచంలోని వారైతే మిమ్మల్ని చూసి మీకేం లభించింది అని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఏమని జవాబిస్తారు? పొందాల్సిందంతా పొందేశాము అని అంటారు. పొందేశారు కదా, చేతులెత్తండి. పొందేశారా? మంచిది. పొందుకున్నారా? మాకు అప్రాప్తి వస్తువు ఏదీ లేనే లేదు అని నషాతో చెప్తారు. ఈ నష ఉంది కదా, ఇంత భాగ్యం ఎలా లభించింది? కేవలం తండ్రిని తెలుసుకున్నారు, అంగీకరించారు, తమ వారిగా చేసుకున్నారు, అంతే భాగ్యం లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తీసుకొస్తూ ఉంటారో అంతగా హర్షితమవుతూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మ యొక్క ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఉండబోతుంది కాదు, ఉంటుంది. వారి దృష్టి, వారి వృత్తి, వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్ట ఆత్మగా అయి స్వయం కూడా సంతుష్ట ఆత్మగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నష ఉంటుందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారము సర్వప్రాప్తులు. అప్రాప్తి అనేది అసంతుష్టతకు ఆధారం. మరి మీరు ఏమని అనుభవం చేస్తున్నారు? ఏదైనా అప్రాప్తి వస్తువు ఉందా? లేక సర్వప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తుల నష ఉందా? సదా ఉందా? లేక అప్పుడప్పుడు ఉందా? పొందాల్సిందంతా పొందేశాము అని అంటారు కదా. కనుక ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత అన్న పేరే ఉండదు. ఈరోజు దేశ విదేశాల నుండి పిల్లలందరూ వచ్చి ఇక్కడ చేరుకున్నారు. కానీ అందరికంటే దూరం నుండి వచ్చేవారెవరు? అమెరికా వారు ఏమైనా దూరం నుండి వచ్చారా? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా. అయితే తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది. కానీ బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి వచ్చారు. బ్రహ్మ బాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. మరి ఎవరి దూరం నుండి వచ్చినట్లు? అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? ఇది తండ్రి మరియు
పిల్లల ప్రేమ యొక్క దృశ్యం. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు. కేవలం ఒక్కరిని తెలుసుకున్నందున ఎంతటి వారసత్వం లభించింది? ప్రపంచంలోని వారు సుఖం కోసం, శాంతి కోసం, ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని వెతుకుతున్నారు. కానీ మీ జీవితమే సుఖశాంతులతో సంపన్నంగా అయిపోయింది. బాప్దాదా ఏం కోరుకుంటున్నారని మీరు బాప్దాదాని ప్రశ్నిస్తారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా స్వరాజ్యాధికారులుగా అయ్యి ఉండాలని బాప్దాదా కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు కాదు. ఎందుకంటే స్వరాజ్య అధికారులు అనే వరదానాన్ని బాబా పూర్తి సంగం యుగం కోసం ఇచ్చారు. కొంత సమయానికి కాదు, అప్పుడప్పుడు ఉండేందుకు కాదు, సదా ఉండేందుకు ఇచ్చారు. కనుక ఆలోచించండి, సదా కొరకు స్వరాజ్యాధికారులుగా ఉంటున్నారా? ఎందుకంటే మీరు ఈ అన్ని కర్మేంద్రియాలకు, మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా యజమానులు అని బాప్దాదా వినిపించారు. వీటన్నిటినీ నావి అని అంటారు కదా, నేను అని అనరు, నావి అని అంటారు. మరి మనసు, బుద్ధి, సంస్కారం నావి అయినప్పుడు నావి అన్న వాటిపై సదా అధికారం ఉంటుంది కదా. ఈ విధంగా మనసు, బుద్ధి, సంస్కారాలపై పూర్తి అధికారులుగా ఉన్నవారిని స్వరాజ్య అధికారులు అని అంటారు. మీరు ఏది ఆజ్ఞాపిస్తారో దాని అనుసారం కార్యం చేసేందుకు ఇవి నిమిత్తమై ఉన్నాయి. కానీ దీని కొరకు నడుస్తూ, తిరుగుతూ, కార్యం చేస్తూ యజమాని తనపు నష ఉండాలి, నిశ్చయము మరియు నష ఉండాలి. ఇదైతే ఆత్మలకు మనసా ద్వారా కూడా సేవ చేసే సమయం. ఓ పూర్వజుల్లారా, మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను ఇవ్వండి అని మొరపెట్టుకుంటూ ఉంటారు. కనుక ఓ పూర్వజుల్లారా, దుఃఖితులు పిలుపులు మీకు వినిపిస్తున్నాయి కదా. ఏ ఆపదలైనా అకస్మాత్తుగా రానున్నాయి అని బాప్దాదా ఇంతకు ముందే సూచన ఇచ్చేశారు. దీని కొరకు సెకండ్లో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఈ అభ్యాసం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయం పురుషార్థం చేసేదిగా ఉండదు. అప్పుడు అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే అది ఆశ్చర్యార్థకంగా అయిపోతుంది. కనుక పురుషార్థం చేసే సమయం ఇప్పుడే లభించి ఉంది. ఆ సమయంలో ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ కూడా ఉన్నారు. బాప్దాదా రిజల్ట్ చూస్తున్నారు. అటెన్షన్ అయితే ఉంది, చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు మరింతగా అటెన్షన్కు అండర్లైన్ చేసుకోండి. పురుషార్థం ఎంత సహజంగా ఉందో చూడండి. నేను కూడా బిందువునే, పెట్టాల్సింది కూడా బిందువే. కేవలం అటెన్షన్ ఇవ్వాలి. పిల్లలు, నేను మీకు సదా తోడుగా ఉన్నాను అనే విశేషమైన బహుమతిని బాప్దాదా పిల్లలకు ఇస్తున్నారు. బాబా అని అనగానే పిల్లల కోసం బాబా సదా హాజరవుతారు. ప్రభు హాజరుగా ఉన్నారు అని చెప్పబడింది కదా. అలాగని బాబా సర్వవ్యాపి కాదు, కానీ పిల్లల ముందల ప్రభు హాజరుగా ఉన్నారు. కనుక సదా విజయులుగా అవ్వండి. ఎక్కడైతే భగవంతుడు సదా తోడుగా ఉన్నారో అక్కడ విజయులుగా అవ్వటంలో కష్టమేముంది? విజయం మీ జన్మసిద్ధాధికారం. కేవలం నా బాబా అని అన్నారు అంటే విజయులుగా అయ్యే ఉన్నారు. కనుక సదా విజయులుగా అవ్వండి. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి విజయులు కావటం చాలా సహజం, కష్టమేమీ కాదు. ఎక్కడ భగవంతుడు ఉన్నారో అక్కడ విజయం ఉండనే ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎంత స్నేహంతో ఏ సాధనం ద్వారా చేరుకున్నారు? రైల్లో లేక విమానంలో అయితే శరీరం ద్వారా వచ్చారు, కానీ మనసు నుండి అయితే ప్రేమయే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీకు ధైర్యం ఉంటే తండ్రి సహయోగం ఉండనే ఉంది. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి కర్మలో తమ స్వరాజ్యం అనే సీటుపై స్థితమై ఉండాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. చాలామంది ఉన్నారు. ఎలాగైతే మొదటిసారి వచ్చారో అలా మొదటి నెంబర్లోకి కూడా వెళ్ళాలి కదా. ఎవరు ధైర్యం ఉంచుకుంటారో వారికి తండ్రి సహయోగం లభిస్తుందని బాబా వరదానం ఇచ్చారు. ధైర్యంతో ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా అందుకు అవకాశం ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టబడలేదు. స్మృతిలో ఉండండి. అంతేకాక ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి ద్వారా ఇతరుల సేవ చేయండి.
ఎంతగా సేవ చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సందేశం ఇస్తూ వెళ్ళండి. ఆ తర్వాత వారి వారి అదృష్టం. కానీ మీరు సందేశాన్ని ఇచ్చేయండి. మీ పుణ్యాన్ని జమ చేసుకుంటూ ఉండండి. ఆ పుణ్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. బాప్తాత అమృత వేళల్లో అన్ని వైపులా చక్కెర వేస్తారు. వారికి చక్కెర వేయటం పెద్ద విషయం ఏమీ కాదు. 4 గంటలకు మిల్లం చేయటంలోని విశేషత ఏమిటో కూడా బాప్తాత చెప్పేశారు. 4 గంటలకు బాప్తాత పిల్లలందరికీ సహజంగానే వరదానం ఇచ్చేస్తారు. వరదాన దాత యొక్క విశేషమైన పాత్ర అమృత వేళల్లో ఉంటుంది. ఏ వరదానం కావాలన్నా దానిని బాప్తాత ఇచ్చేస్తారు. ప్రయత్నించి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానం తీసుకునేందుకు అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అలర్ట్గా లేకుంటే బాప్దాదా చక్కెర వేసి వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. కనుక అమృత వేళకు మహత్వం అయితే ఇస్తున్నారు, కానీ మరింత టెన్షన్ ఇవ్వండి. బాప్దాదా చూశారు, సమయానుసారంగా సేవ కూడా పెరుగుతోంది. అయితే సేవ కారణంగా తండ్రి ద్వారా వరదానం తీసుకోవటం నుండి కూడా దూరంగా ఉండలేరు. డబల్ విదేశీయులు మెజార్టీ పురుషార్థం చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ను అండర్లైన్ చేసుకోండి. ఇకపోతే మధువనానికి ఎలాగైనా సరే చేరుకుంటారు. బాప్దాదా దీని కొరకు విశేషంగా పిల్లలందరికీ అభినందనలు ఇస్తున్నారు. బాప్దాదా సంస్కారాల విషయంలో ఏదైతే సూచన ఇచ్చారో దాన్ని మేం చేయాల్సిందే అని పిల్లలు భావిస్తున్నారని బాప్దాదా విన్నారు. అలా చేసేందుకు ప్రతిరోజు అమృత వేళ ఎలాగైతే స్వమానాన్ని ఉంచుకుంటారో దాన్ని జతలో ఏదైనా ఒక సంస్కారంపై భిన్న భిన్న ప్రకారాలుగా అటెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఒక సంస్కారంపై అటెన్షన్ ఇవ్వండి. తర్వాత రాత్రి ఎప్పుడైతే బాప్దాదాకు మీ పూర్తి రోజంతటి చాట్ ఇస్తారో ఆ సమయంలో ఆ సంస్కారం యొక్క రిజల్ట్ కూడా విశేషంగా వినిపించండి. అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. ఏదో ఒక సంస్కారంపై అటెన్షన్ ఉంచండి. ఎలాగైతే స్మృతిపైన అటెన్షన్ ఇస్తారో దానితో పాటు అదే సమయంలో ఈ రిజల్ట్ను కూడా బాప్దాదాకు ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ ఆ రోజు మీ ఎదురుగా ఆ సంస్కారాన్ని తొలగించుకునే సందర్భం రాలేదు అంటే అప్పుడు మీకు మీరే తండ్రి తరపున అభినందనలు ఇచ్చుకోండి. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి యొక్క అభినందనను విశేషంగా ఆ సంస్కారం పట్ల తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సంస్కారం కార్యంలోకి రావటం తగ్గిపోతూ వెళ్తుంది. ఎలాగైతే యోగం గురించి చెక్ చేసుకుంటారో అలాగే సంస్కారం గురించి కూడా చెక్ చేసుకోండి. సంస్కారం అనేది ప్రతిరోజు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి అవకాశాన్ని బట్టి పేపర్ వస్తుంది, అంతేకాని ప్రతిరోజు రాదు. కానీ ప్రతిరోజు చెకింగ్ ఉన్నట్లయితే ఈ అటెన్షన్ కూడా టెన్షన్ను సమాప్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, విదేశాల్లో కొంతమంది పిల్లలు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అటెన్షన్ ఉంచుతారు. కనుక అటెన్షన్ ఉంచేవారే ముక్తిని ప్రాప్తి చేసుకోగలరు. ఈ విధంగా తండ్రి యొక్క వరదానం కూడా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దీని వెనుక పడండి. ప్రతిరోజు రిజల్ట్ను చెక్ చేసుకున్నట్లయితే సంస్కారం దానంతటికి అదే డీలా పడిపోతుంది. సంస్కారాల సబ్జెక్ట్లో నెంబర్ 1లో వెళ్ళాలి. ఏ సంస్కారాన్ని కోరుకుంటారో అదే కార్యంలో ఉపయోగపడాలి అని బాప్దాదా ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిపోతుంది. అటెన్షన్లోకి వచ్చారు కనుక ఆ పని జరిగిపోతుంది. ఊరికనే దానంతటికి అదే జరగదు, అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది. సంఘటనలోనే ఈ సంస్కారాలు బయటకు వస్తాయి. ఎందుకని? మీ చిత్రాలను పూజించేవారు మీ సంస్కారాల గురించి ఎంత బాగా పాడతారు. మీరు అలా తయారయ్యారు కనుకనే వారు వర్ణన చేస్తున్నారు. మీ దేవతా చిత్రాలను ఎమర్జ్ చేసుకోండి. ఏమని పాడుతున్నారు? అలాంటి దేవతలుగా అయితే అవ్వవలసిందే కదా. అచ్చా, డబల్ విదేశీయులందరూ సేవలో సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నారు. సఫలతను అనుభవం చేసేవారు చేతులెత్తండి. వాహ్, చేతులైతే బాగా ఎత్తుతున్నారు. ఇప్పుడు దీనిపై అటెన్షన్ ఉంచాల్సిందే అన్న లక్ష్యాన్ని ఉంచుకోండి. ఇందులో కూడా నెంబర్ తీసుకోవాల్సిందే. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. నిమిత్తంగా ఉన్నవారికి బాప్దాదా నుండి
విశేషమైన సహయోగం కూడా లభిస్తుంది. ఇకపోతే సెంటర్లు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటాయని బాప్దాదాకు సంతోషం ఉంది. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తం అయ్యే వారిగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులు కూడా పరివర్తనా శక్తి యొక్క ఉత్సాహం కలుగుతుంది. పురుషార్థంలో నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారనేది తెలిసిన విషయమేమి, కానీ పురుషార్థం వైపు అటెన్షన్ ఉందని బాప్దాదా సంతోషిస్తున్నారు. దీనిని మరింత పెంచండి. బాప్దాదా నుండి ప్రతిరోజు ప్రియ స్మృతులైతే లభిస్తూ ఉంటాయి. చూడండి, ఇంట్లో కూర్చుని కూడా బాప్దాదాల ప్రియ స్మృతులు ఒకరోజు కూడా మిస్ అవ్వరు, కానీ ప్రతిరోజు విధిపూర్వకంగా మురళి చదివినట్లయితేనే లభిస్తాయి. ఒకరోజు కూడా ప్రియ స్మృతులను ఇవ్వటం మిస్ చేయరు. లభిస్తాయి కదా? లభిస్తున్నాయా? అందరికీ లభిస్తున్నాయి కదా? ఇదే బాప్దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ చేస్తే ప్రియ స్మృతులు కూడా మిస్ అవుతాయి. కేవలం మురళిని మాత్రమే మిస్ చేయలేదు, కానీ బాప్దాదా ప్రియ స్మృతులను, వరదానాన్ని అన్నిటినీ మిస్ చేసుకున్నట్లే. మురళి అయితే చదువుకుంటారు, కానీ బాప్దాదా నుండి ప్రియ స్మృతులను తీసుకునే సమయం ఏదైతే ఫిక్స్ అయి ఉందో అదైతే మిస్ అయింది కదా. కనుక దీనిపై ఉత్సాహం ఉన్నందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు కూడా. మంచిది. మురళిని మిస్ చేసేవారు ఉన్నారా? డబల్ విదేశీల్లో ఎవరైనా మురళిని మిస్ చేసేవారు ఉన్నారా? ఏదైనా కారణంతో మిస్ అయ్యేవారున్నారా? లేరు, మిస్ చేయరు. ఒకరు చేతులెత్తారు. ఇప్పటికీ మిస్ చేయకండి, మురళిని మిస్ చేయకండి. ఫోన్ ద్వారానైనా వినండి. ఒకవేళ చదవలేకపోతే ఎలాగైనా సరే తప్పకుండా వినండి. హాజరు తప్పకుండా వేయించుకోండి. సభలో ఎవరైతే వచ్చారో కొత్తవారు కూడా ఉన్నారు, పాతవారు కూడా ఉన్నారు. అందరూ ఈ విషయాన్ని పక్కా నోట్ చేసుకోండి. మురళి మిస్ చేయరాదు, ఎందుకంటే బాబా ప్రతిరోజు పరంధామం నుండి వస్తారు. ఎంత దూరం నుండి వస్తారు? పిల్లల కోసమే వస్తారు కదా. ఎలాగైతే బాబా మురళి మిస్ చేయరో అలా పిల్లలు కూడా మురళి మిస్ చేయరాదు. ఇప్పుడు మధువనానికి వచ్చేటప్పుడు ఫారం నింపుతారు కదా, అందులో మురళి రోజు విన్నారా లేక ఎన్ని రోజులు మిస్ చేశారు అనే విషయం కూడా రాయండి. ఇష్టమే అనేవారు చేతులెత్తండి. మధువనం వారు కూడా చేతులెత్తండి. ఏ కారణంతో కూడా మురళి మిస్ చేయరాదు. ఎలాగైతే భోజనాన్ని మిస్ చేయరో అలా ఇది కూడా భోజనమే కదా. అది శరీరానికి భోజనం, ఇది ఆత్మకు భోజనం. ఎవరైతే కొత్త వారు కూడా వచ్చారో రావటానికైతే లభించింది కదా, వారు కూడా ఈ నియమాన్ని పాలన చేయాలి. ఎలాగైతే ఇతర నియమాలు ఉన్నాయో అలా ఇది కూడా ఒక నియమం. బ్రాహ్మణులు అంటేనే మురళి వినేవారు, సేవ చేసేవారు. అచ్చా, ఇప్పుడు అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులతో పాటు అభినందనలు తెలుపుతున్నారు. సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండండి. ఏదైనా కారణం వలన కానీ, ఏదైనా విషయం వలన కానీ మీ ఉల్లాస ఉత్సాహాలను ఎప్పుడూ తగ్గించుకోకండి. విషయం అనేది విషయమే, కానీ పురుషార్థం మరియు తండ్రి ప్రేమ మీవి. కనుక ఎప్పుడూ కూడా మీ బుద్ధిని తండ్రిపై తప్ప ఇక ఏ ఇతర విషయాల్లోనూ బిజీ చేసుకోకండి. బాబా మురళి మరియు బాబా ద్వారా ఏ సేవ అయితే లభించిందో ఆ సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి? తోడుగా అయితే ఉండాల్సిందే కదా. కనుక సెలవు తీసుకుంటామని కూడా చెప్పలేము. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము మరియు తోడుగా వస్తాము. అచ్చా, ఇప్పటికీ సమాప్తం. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలిపారు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసే ఖాళీ రూప భవ. సదా మీకు ఏ స్వరూపం స్మృతిలో ఉండాలి అంటే, నేను సర్వశస్త్రధారి శక్తిని. పతిత పావని అయిన నాపై ఏ పతిత ఆత్మల దృష్టి యొక్క నీడ కూడా పడచాలదు. పతిత ఆత్మల పతిత సంకల్పాలు కూడా నడవరాదు. ఈ విధంగా మీ బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మ యొక్క ప్రభావం పడినట్లయితే మీరు ప్రభావశాలిగా లేరని అర్థం. ఎవరైతే స్వయం సంహారిగా ఉంటారో
వారు ఎప్పుడూ ఎవరికీ వేటగా అవ్వరు. కనుక ఇటువంటి ఖాళీ రూపంగా అవ్వాలి అంటే ఎవరైనా మీ ఎదురుగా అటువంటి సంకల్పాలు చేసినప్పటికీ వారి సంకల్పాలు మూర్ఛితమైపోవాలి. స్లోగన్: రాయల్ రూపంలోని కోరికల స్వరూపం, పేరు, ప్రతిష్ట మరియు గౌరవం. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సారథి అనగా ఆత్మాభిమాని, ఎందుకంటే ఆత్మయే సారథి. బ్రహ్మ బాబా ఈ విధి ద్వారా నెంబర్ 1 సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక తండ్రిని అనుసరించండి. ఎలాగైతే తండ్రి దేహాన్ని ఆధీనం చేసుకుని ప్రవేశిస్తారో అనగా సారథిగా అవుతారో, దేహానికి అధీనం అవ్వరు, కనుక అతీతంగా మరియు ప్రియంగా ఉంటారో, అదేవిధంగా బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ కూడా తండ్రి సమానం సారథి యొక్క స్థితిలో ఉండండి. సారథిగా ఉన్నవారు స్వతహాగానే సాక్షిగా ఉంటూ ఏదైనా చేస్తారు, చూస్తారు, వింటారు. అంతేకాక అన్నీ చూస్తూ కూడా మా యొక్క లేపచాపాల నుండి నిర్లేపిగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.